దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమును మనము చదువుకుందాం. 4వ అధ్యాయము 16వ వచనం. కొన్ని విషయాలు చెప్పాడు, అది చెబుతూ గనుక అని ప్రారంభం చేశాడు. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అనే అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. దేవుని యొక్క కృపాసనము యొద్దకు మనము చేరుదము అని పిలుపునిస్తూ దాని ద్వారా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి సహాయము లేదా కార్యం ఏంటో ఇక్కడ దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా హెబ్రీలకు వ్రాయటం మనం చూస్తున్నాం. అక్కడ ఏమంటాడంటే, మనము సమయోచితమైన సహాయం కొరకు అనే మాట చెప్పాడు. ఈరోజు మన వర్తమానము దీని మీద ఉండబోతుంది, లేదా ఈ వాక్యాన్ని ప్రభు మనకు బయలుపరిచాడు, లేదా ప్రభు మనం వినుటకు సహాయం చేస్తున్నాడని విశ్వసిస్తున్నాం. ఈ వాక్యములో మనం చూస్తున్న మాట ఏంటంటే, సమయోచితమైన సహాయము. మనము సమయోచితమైనటువంటి సహాయము పొందుట కొరకు దేవుని యొక్క కృపాసనము యొద్దకు చేరాలి అనే మాట చెప్తున్నాడు. అందులో మనకు అర్థమవుతుంది, దేవుని కృపాసనము యొద్దకు వెళ్తే మనకు సమయోచితమైన సహాయం దొరుకుతుంది. కాబట్టి ఈ వాక్యంలోని మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మన దేవుడు మనకు సమయోచితమైన సహాయాలు చేయువాడు. హల్లెలూయా. చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు దీన్ని మనం. మన దేవుడు ఎట్టివాడు అంటే, ఆయన సమయోచితమైన సహాయము మనకు చేసేవాడు. అనగా ఏ పరిస్థితిలో ఏ సహాయం మనకు అవసరమో, ఏ పరిస్థితిలో ఏ కార్యం మనకు అవసరమో కరెక్ట్గా దాన్ని ఆయన చేస్తాడు. మనము చూసినట్లయితే చాలా జ్ఞానవంతులు అనుకున్నవారు, తెలివైన వారు అనుకున్నవారు కూడా ఈ విషయంలో ఇలాంటి కార్యాలు చేస్తామని అనుకుంటూ ఉంటారు, కానీ చాలా వరకు విఫలమైపోతూ ఉంటారు. కొద్ది వరకే సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు ప్రతి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఏ విధమైన సహాయం చేయాలో ఆ విధమైనటువంటి సమయోచితమైన సహాయం చేస్తాడు. ఎవరైనా చేశారు ఒకవేళ అలాంటి సహాయం అంటే కూడా అది మానవ శక్తి కాదు, అది మానవ బలము కాదు, ఆ మనిషికి కూడా దేవుడే సహాయం చేసి ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ కార్యాలు చేయగలడు. మరి మనిషి ఎలా చేయగలడు? ఒక మానవుడు ఆ విధమైన పని చేయగలిగాడు అంటే తప్పకుండా ఆ వ్యక్తి వెనక దేవుడు ఉన్నాడు, లేదా ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. కార్యం చేసింది మాత్రము దేవుడే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంత ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి, ఎందుకు ఇంత ఖచ్చితంగా మనం నిర్ధారించుకోవాలి అంటే, బైబిల్ చెబుతుంది ఆ విషయం. మీరు సమయోచితమైన సహాయం పొందాలంటే అదిగో కృపాసనం యొద్దకు మీరు చేరాలి. అంటే సమయోచితమైన సహాయం ఎక్కడ దొరుకుతుంది? అడ్రస్ చెప్తున్నాడు అంటే మరెక్కడ దొరకదు. ఇక ఎక్కడైనా మనకు ఎవరి ద్వారానైనా కలిగింది, సమయోచితంగా సహాయం చేశారు, సమయోచితంగా వారు మాట్లాడారు అంటే అది మానవుని ద్వారా జరిగిన కార్యం కాదు, కానీ దేవుని ద్వారా జరిగింది. దేవుడే ఆ వ్యక్తులను వాడుకున్నాడని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం దాన్ని స్పష్టపరుస్తుంది అన్నది గుర్తు చేస్తున్నాం. కాబట్టి మన దేవుడు మనకు సమయోచితమైనటువంటి కార్యాలు చేసేవాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఒక పట్టణం మీదికి ఒకసారి దావీదు సైన్యము, ఇశ్రాయేలు యుద్ధానికి వస్తారు. ఆ పరిస్థితుల మధ్యలో ఆ పట్టణం మొత్తం మీద, ఆ రాజ్యం మొత్తం మీద ఒక స్త్రీ ఉంటుంది. ఆమె చాలా జ్ఞానవంతురాలు. మరి ఆ పట్టణమును దండెత్తి వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ పట్టణం మీదకి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఒక్కతే వచ్చి ఈ వస్తున్న శూరులతో, వీరులతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుందండి ఆమె. అప్పుడు యుద్ధం చేయడానికి వచ్చిన ఇశ్రాయేలు దేవుని ప్రజలు, నాకు గుర్తున్నంత వరకు యోవాబు, ఆ విధంగా దేవుని ప్రజలైనటువంటి వారు, శూరులైన వారందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతారు యుద్ధం చేయకుండా.
హల్లెలూయా. అక్కడ సమాధాన కార్యము జరుగుతుంది. ఎవడో ఒక దుష్టుని బట్టి ఎందుకు ఈ రాజ్యం మీద మీరు చేయి వేస్తారు, ఎందుకు పసిబిడ్డలను మీరు చంపేస్తారు, ఎందుకు నీతిమంతులైన మీరు మీ చేతులను రక్తంతో తడుపుకుంటారు, మీరు దేవుని ప్రజలు గాని. ఎంత అద్భుతమైన కౌన్సిలింగ్ చేస్తుందో ఆమె. ఆ కౌన్సిలింగ్ కు వీళ్ళు ముగ్ధులైపోయి, ఆమె మాట్లాడిన మాటలకు వీళ్ళు పరవశించిపోయి, నిజమే కదా అని వీళ్ళు కూడా కన్విన్స్ అయిపోయి, మరి ఆ దుష్టుడు ఎవరో వాడిని ఒక్కరిని అప్పగించాడు, మేమందరం వెళ్ళిపోతామని చెప్పి అక్కడ గొప్ప సమాధాన కార్యం జరుగుతుంది. నిజముగా ఆ స్త్రీ బైబిల్లో అంత అద్భుతంగా కొనియాడబడింది. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, సమయోచితముగా మాట్లాడిన మాట విచిత్రమైన పల్లెములో పెట్టబడిన మరి బంగారు పండ్ల వంటిది అని ఒక పదం వాడతాడు. హల్లెలూయా. అది ఎంతో అద్భుతమైందిగా, కోరదగిందిగా, ఎంతో చూడ ముచ్చటైందిగా, మరి అంటారు కదా, వీణులకు విందుగా, వీణు అంటే చెవులకు విందుగా, అంటే విందు అంటే దాని అర్థం ఎంతో మధురమైన మాటలుగా అది ఉంటుంది అనే మాట మనము బైబిల్ వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. నిజంగా మరి ఎవరు చేయగలరు ఇలాంటి కార్యాలన్నీ? దేవుడు మాత్రమే చేయగలడు. చూడండి, భక్తులు అనుకున్న వారు కూడా ఒకసారి మరి ఇలాంటిది చేద్దాం మనం కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారంటే, మరి భూమి మీదనే ఇతని వంటి భక్తుడు లేడు అన్న వ్యక్తికి శ్రమ వచ్చింది భూమి మీద ఓ రోజున. చూస్తారా, ఇలా ఫ్లోలో మాట వదిలేసాం కానీ ఎంత పెద్ద మాట ఇది. భూమి మీదనే ఇతని వంటి భక్తుడు లేడు అనుకున్న వ్యక్తి కూడా శ్రమ వచ్చింది భూమి మీద. నీకు నాకు రావడం మీరే పూరించాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనమే పూరించుకోవాలి, అది పెద్ద విషయం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, ఆయనకు ఆ యోబు అనే ఆ మహాభక్తునికి మరి మంచి మాటలు చెబుదాం, లేదా కౌన్సిలింగ్ చేద్దాం. ఆయనకి ఇప్పుడు ఏ మాటలు చెబితే బాగుపడతాడో ఆ మాటలు మా దగ్గర ఉన్నాయి అనుకుని వచ్చారు. ఇక చెప్పడం ప్రారంభించారు, కానీ అవేవి కూడా సూట్ కాలేదు ఆయనకు. యోబుకు అవేమి కూడా పనిచేయలేదు, మెడిసిన్ గా పనిచేయలేదు. పైగా గాయాన్ని మరింత రేపినవిగానే కనబడ్డాయి. మరి అది ఎక్కడ తెలిసిందంటే, యోబు అనడము కాదు. బాధలో ఉన్న వాళ్ళు అలానే అంటారు అనుకుంటాం మనం. కాదు, ఆకాశమందున్న దేవుడు కూడా అరిశాడు, మీరు మాట్లాడేదంతా తప్పు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. బాధలో ఉన్నవాడు ఏమేమో మాట్లాడు, అందుకే మేమిట్లా మాట్లాడామని స్నేహితులు అనుకోవచ్చు, కానీ పైనుండి వచ్చింది, మీ మీద నా కోపం మండుతుంది అన్నాడు దేవుడు. అక్కడి నుంచి అది సర్టిఫికెట్ వచ్చింది, మీరు తప్పు చేశారు యోబు విషయంలో, యోబుని మీరు అర్థం చేసుకునే విషయంలో విఫలైపోయారు అనే మాట దేవుడు చెప్పాడు. అంతకుముందు యోబు చెప్పాడు. యోబు దేవుని మనసు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనసు కలిగిన వారు దేవుడు చెప్పక ముందే అట్టివారిలో నుండి దేవుని మాట వస్తుంది. రాసుకోండి హృదయంలో, హల్లెలూయా. మీరు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు సరిగ్గా అదే మాట చెప్తాడు. ఎందుకంటే వారు దేవునికి భయపడి దేవుని వ్యక్తిత్వమును ప్రేమిస్తూ దాన్ని కలిగి ఉండాలని ప్రయాసపడి వారి దగ్గర తప్పకుండా దేవుడు మాట్లాడే మాటలే దొరుకుతాయని మనం గ్రహించి, మరి ఎంతో వారి ఎడల భయభక్తులు, వారి ఎడల మనం ఎంతో గౌరవంగా ఉండాలి, సన్మాన భావంతో ఉండాలి. ఆత్మీయుల ఎడల దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చాలా విషయాలు ఇలా ఉంటాయి. మనం నేర్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనం వింటున్నాం, సమయోచితమైన సహాయాలు మనకు చేసే దేవుడు. మన దేవుడు ఎవరు అంటే, ఆయన సమయోచితమైన సహాయము చేసే దేవుడు అనే విషయాన్ని మనము దేవుని వాక్యంలో నుండి వింటున్నాం, నేర్చుకుంటున్నాం. 3 విషయాలు నేను త్వరగా చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు సమయోచితమైన సహాయం మనం చేయకపోతే అక్కడ మనము భారీ ఎత్తున మనము నష్టాన్ని, కష్టాన్ని మనము మన జీవితంలో అనుభవించేవారు. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఆయన మన పాపములను మనము తెలుసుకునేటట్లుగా చేయకపోతే, మన పాపములను ఆయన క్షమించి ఉండకపోతే ఎంత పెద్ద నష్టం అంటే, బైబిల్లో కొన్ని పదాలు వాడాడు. మనము పుట్టి ఉండకపోతే మేలు అని ఒక పదం ఉంది, అది బాగా సూట్ అవుతుంది దీనికి. మన పాపములను దేవుడు క్షమించకపోతే, దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. మనము పాపులమని దేవుడు మనకు తెలియజేయడం, మన పాపముల గురించి మనము పశ్చాత్తాపడేటట్టు తన పరిశుద్ధాత్మ సహాయం చేయడం, ఎన్నో ఉన్నాయి లోపల ఇక విషయాల్లో వెళ్తే. కానీ నేను ఒక్క మాటలో ఒక అంశంగా జ్ఞాపకం చేస్తున్నాం. మన పాపములను దేవుడు క్షమించి ఉండకపోతే, మన పాపములను గురించి మనము తెలుసుకొని పశ్చాత్తాప పడునట్లుగా దేవుడు చేసి ఉండకపోతే మనము పాపులుగానే ఉండేవారం. రోమా 6:23 చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము నరకము అని చెప్తుంది, రెండవ మరణము అని చెప్తుంది.
ఇదిగో అట్టి గొప్ప మరణము నుండి లేదా నరకము నుండి దేవుడు మనల్ని తప్పించి నిజంగా ఎంత గొప్ప సహాయం మనకు చేశాడో మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యములో మనము చూసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు దీని కొరకు రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యంలో యోబు గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం అంటాడు, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుందంట. ఎవరు పట్టుకుంటారంట? ఎవరు పట్టుకుంటుందంట? పాతాళమే పట్టుకుంటుందంట. నువ్వు ఎక్కడున్నా కూడా ఒకవేళ నువ్వు పాపిగా ఉన్నట్లయితే నీవు మరణించిన మరుక్షణమే పాతాళమునకు సంబంధించిన వారు కావచ్చు, దుష్ట శక్తులు కావచ్చు, నేను పట్టుకొని వెళ్ళిపోతాయి. బైబిల్లో మనం చూస్తే లాజరు నిద్రించినప్పుడు దేవదూతలు, అంటే ఆయన చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయారు. దేవదూతల చేత కొనిపోబడనని బైబిల్ రాస్తుంది. కానీ ధనవంతుని విషయంలో మనం చూస్తే అతడు పాతాళంలో పడ్డాడు, అనగా పాతాళం అతన్ని పట్టుకుంది. చూడండి, మనము పాపములో ఉండటం అనేది ఎంత భయంకరమైన స్థితి. ఆ పాపములో మనం ఉన్నామని, మానవుడు జన్మ కర్మ పాపి అని, ఈ పాపము ద్వారా మనిషి నరకానికి వెళ్తాడని, ఇలాంటి విషయాలు మనకు తెలియజేసి మన పాపముల నుండి మనం బయటికి రావడానికి దేవుడు ఎంత సహాయం చేశాడు, ఆయన మన పాపములను క్షమించుట కొరకు ఎంత త్యాగం చేశాడు. అవన్నీ ఆయన చేసి ఉండకపోతే ఈరోజు ఇంత నిదానంగా మనం ఉండేవారము కానే కాదు. పాపి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక నరకము మాత్రమే కాదు, భూమి మీద అతని పరిస్థితి కూడా చాలా భయంకరం. మరి మనుషులు పాపాలు చేస్తూ బాగానే ఉన్నారు కదా అని ఎవరు అనుకుంటున్నారు? చూసేవారు అనుకుంటున్నారు. కానీ మరి బైబిల్ చెబుతుంది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. బైబిల్లో రాయబడింది లిటరల్ గా. అది మనం చూసేవారు అనుకుంటున్నారు, వారు అన్నీ చేస్తున్నారు, వారు బాగానే ఉన్నారు కదా అని. కానీ లోపల సంగతి దేవునికి బాగా తెలుసు. లోపల సంగతి దేవునికి బాగా తెలుసు. ఏశావు అంటాడు, నేను చచ్చిపోతే బాగుండు అంటాడు, నేను భరించలేని శిక్షను నేను అనుభవిస్తున్నాను అన్నాడు. ఒక దేశ దిమ్మరిగా ఆయన బతికే ఉన్నాడు, కానీ నెమ్మది లేని వ్యక్తిగా ఉన్నాడు. ధనమున్న వాడికే బాగా తెలుస్తుంది ఇది ఎందుకు పనిచేయదని, దేవుడే అవసరమని. లోపల వారు నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారు. మీకు ఇంకా ఖచ్చితంగా అర్థమయ్యే మాట ఏంటంటే, మహాభక్తుడైన దావీదు కూడా ఒక రోజు పరిశుద్ధతలో నుండి, దేవుడు తనకిచ్చిన నీతిలో నుండి ఆయన బయటికి వచ్చిన రోజున, లేదా తప్పు చేసిన రోజున, పాపము చేసిన రోజున ఆయన అన్నాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది అన్నాడు. నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు. దేవా, నీ రక్షణ ఆనందము మరలా నాకు దయచేయవా, మరలా నాకు దయచేయవా. నాకు సంతోషం ఎగిరిపోయింది. అన్నీ ఉన్నాయి, సింహాసనం ఏమి పోలేదు ఆయనకు, సింహాసనం అలానే ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని సమాధానం లేదు, హృదయంలో నెమ్మది లేదు. సింహాసనం పోవడం, లేదా ఊరు విడిచిపెట్టిపోవడం, రాజ్యం విడిచిపోవడం తన తర్వాత జరిగాయి. కానీ ముందు అతని పరిస్థితి ఏంటంటే నెమ్మది లేని వాడుగా ఉన్నాడు, సమాధానం లేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధం దూరమైపోయిన పరిస్థితులు ఉన్నాడు. అందుకే కలవరం. ఈ ప్రపంచంలో మరి ఒక అద్భుతమైన విషయం, నేను దాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత చెప్పాలనుకున్నాను, కానీ ఒక్క మాట చెప్తాను. అదేంటంటే, డాక్టర్స్, శాస్త్రవేత్తలు అందరూ కలిసి ఒకటి కనిపెట్టారట. మానవుని జీవితంలో ఒక ఖాళీ ప్రదేశం ఉందంట. నేను పూర్తిగా తెలుసుకోలేదు, కానీ దాన్ని ఆ కోణంలో వాళ్ళు చెప్పారు. కానీ బైబిల్ విధానంలో ఎప్పుడో చెప్పేసింది. ఆ ఖాళీని పూర్తి చేయగలిగింది ఈ ప్రపంచంలో ఏది లేదట, ఒక దేవుడు అన్న అంశం తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మానవుడు అన్ని సంపాదించిన, కావలసిన వస్త్రాలు, కావలసిన గృహాలు, కావలసిన అధికారము, కావలసిన డబ్బు, కావలసిన తను అనుకున్న ఆ డెస్టినేషన్ ఏదైతుందో అక్కడికి చేరుకున్న, గురి గమ్యం చేరుకున్న, ఇంకా వెలితిగానే ఉన్నాడు, ఇంకా కొదువలోనే ఉన్నాడు. ఎందుకంటే తన హృదయంలో ఉండాల్సిన ఖాళీ అలానే ఉందంట. అది అలానే ఉందంట. ఎందుకంటే ఆ రూమును ఎప్పుడు తెరవలేదు, ఆ స్థలాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయలేదు, కాబట్టి అది ఖాళీగానే ఉంది. అతని జీవితంలో, బ్రతుకులో అది ఖాళీగా ఉన్నంత వరకు ఎన్ని వచ్చినా ఆయన అలానే ఉండిపోతాడు. ఈ రహస్యము గనక మనిషికి అర్థమవుతే దేవుని చేరుకోవడం ఎంతో సేపు పట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, దేవునితో ఉన్న ఆ సంబంధం తెగిపోయిన రోజున దావీదు లాంటి మహాభక్తుడు కూడా నేల మీద పడి దొర్లుతూ ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకో మాట కూడా చెప్పొచ్చు,
అర్థమైన తర్వాతే బాధపడ్డాడు. మరి కనులకు గుడ్డితనము కలిగిన రోజున వాళ్ళంతా బాగానే ఉందనుకొని ఆ ఉపశమనము, లోకములో ఉన్న ఆ సంతోషం దాంట్లో మునిగి తేలుతున్నారు. కానీ వాస్తవం అర్థమైన మరుక్షణమే వారు దారుణమైనటువంటి భయములకు వెళ్ళిపోతారు, కలవరములకు వెళ్ళిపోతారు, దుఃఖంలోకి వెళ్ళిపోతారు. వారి పరిస్థితి మామూలుగా ఉండదు అనడానికి దావీదు జీవితమే రుజువు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పే వరకు ఒకవేళ తెలియనట్టుగా ఆయన పరిస్థితి ఉండవచ్చు. ఆయన అంతరాత్మలో తెలుస్తున్న దాన్ని పెద్దగా పట్టించుకోని వ్యక్తిగా ఉండవచ్చు. కానీ నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత, దేవుని తీర్పులు విడుదలైన తర్వాత అతనిలో 100% ఆ భయం, ఆ కలవరం అన్ని కలిగాయి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మానవులు కూడా మేమంతా బాగానే ఉన్నాం అనుకుని ఉండవచ్చు. కానీ వారి జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వారు తలక్రిందులైపోతారు. వారి సంతోషం, వారి ఆనందం అంతా ఒట్టిదేనని వారు తేలిపోతుంది అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది అనేది ఇన్ని విషయాలు మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి దేవుడు మన పాపములను మనము గుర్తించినట్లుగా, మన పాపములను విషయంలో మనం పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో మనము ఆయన మీద ఆధారపడి ఆయన రక్తము ద్వారా మన పాపములు కడుకునేటట్టుగా, ఆయన ఆశ్రయించేటట్టుగా ప్రభు మనల్ని చేసినందుకు, మన పాపములను క్షమించినందుకు, దేవుడు నరకమునకు వెళ్లకుండా మన తనువు చాలించక ముందే, మనం మరణించక ముందే దేవుడు మనల్ని రక్షించి అద్భుతమైన సహాయం, దీని మించిన సహాయం ఇంకెక్కడిది అసలు? సమయోచితమైన సహాయం. మన మరణానికి ముందే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మరణము లేని వ్యక్తులుగా దేవుడు మనల్ని చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి దేవుని మనం స్తుతించాలని, ప్రభువా నా పాపములను నేను గుర్తించినట్టుగా చేసినందుకు నీకు స్తోత్రం, నా పాపముల విషయంలో పశ్చాత్తాపడేటట్టుగా చేసినందుకు స్తోత్రం, నా పాపములను క్షమించినందుకు మీకు స్తోత్రం. ఈ విధంగా ప్రభువా ఈ సహాయమే నువ్వు చేసి ఉండకపోతే నా పరిస్థితి ఎంత దారుణం ఉండేది. నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి, ఈ సమయోచితమైన సహాయం కొరకు స్తోత్రం అని ప్రభువును స్తుతించాలని మొట్టమొదటిగా ఈ అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ అంశానికి వద్దాం. రెండవదిగా చూసినట్లయితే 124వ కీర్తన మొదటి చరణం. 124వ కీర్తన మొదటి చరణం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. చూడండి, రెండవ అంశముగా ఈ వాక్యములో నుండి మనము నేర్చుకుంటున్నాం. అదేంటంటే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా దేవుడు మనకు సమయోచితమైన సహాయం చేశాడు. చేసి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేదో కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథములో యాకోబు ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ఆది కాండము 31వ అధ్యాయము, ఆది కాండము 31వ అధ్యాయము 42వ వచనము మనం చదువుకుందాం. 42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. ముఖం పట్టుకొని చెప్పాడు అంటారు కదా, అలా చెప్పేశాడు ఆయన. ఎంత ఘోరం అసలు! నా దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ నువ్వు నన్ను కనీసం పర్సు కూడా పట్టుకొని పోనిచ్చేవాడివి కాదు, ఒట్టి చేతులతోనే పంపేసి ఉందువు. ఆయన చెప్పే మాట ఏంటి? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అక్కడ చెప్పాలంటే. నా దేవుడు నాకు తోడై ఉండకపోతే, ఆయన సహాయం చేసి ఉండకపోతే, నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించి ఉండేవాడిని, మరి నేను ఎంతో నష్టపోయి ఉండేవాడిని. నిజమే, దేవుడు మనకు సహాయం చేయకపోతే వక్రమైన మనుషుల మధ్యలో, మోసము చేయు మనుషుల మధ్యలో మనం ఎంతో నష్టపోయేటువంటి వారము. కొన్ని నష్టాలు మనకు అనుమతించింది కూడా మనుషులు ఇంతే అని మనం తెలుసుకోవడానికి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు మన మీదికి లేచినప్పుడు, మనతో వ్యవహరిస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసి ఉండకపోతే వారు మనల్ని మృంగివేసి వందురు. హల్లెలూయా. మాకు అందరున్నారండి, మగపిల్లలు ఇంటి నిండా ఉన్నారు, పెద్ద బలగం, పెద్ద కుటుంబం మాది, ఎవరు వచ్చినా మేము చూసుకుంటాం, ఎవరు వచ్చినా మాకున్నారని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఒంటరిగా ఉండే సమయాలు తప్పకుండా ఉంటాయి. హల్లెలూయా. అంతేకాదు, దేవుని కార్యాలు ప్రపంచం మీద చూడాలంటే ఎవరు లేనటువంటి వారిని, ఎవరు మాకు అలా వారికి ఉన్నట్టుగా మాకు లేరు అనుకున్న వారికి ఒక గొప్ప సమయోచితమైన సహాయం దొరుకుతుంది. ఏంటో తెలుసా? వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి నేనే వస్తున్నా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా.
ఇది ఎంత గొప్ప విషయం. వాళ్ళు ఉన్నారు కదా ఓకే, వాళ్ళతో చేసుకొని వీళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి నేను పోతా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరికి గొప్ప సహాయం ఉంది, ఎవరికి అద్భుతమైన సహాయం? వీళ్ళు ఆలోచించే వరకు 6 నెలలు అవుతుంది. ఆయన సమయోచితమైన సహాయాలు చేసే దేవుడు. ఆయన చేసే సహాయాలు చూసి ఊరంతా కూడా ముక్కు మీద వేలేసుకుంటారు. ఎలా చేశారండి, ఏం చేశారండి, అసలు ఇదంతా ఎలా జరిగింది? అదిగో సమయోచితమైన సహాయాలు చేసే దేవుడు మాకున్నాడు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మనము సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఆయన కృపాసనము యొద్దకు వెళ్దాం. అక్కడికి వెళ్తే అద్భుతమైన సహాయాలు దొరుకుతాయి, మనకు ప్రపంచమంతా ఆశ్చర్యపోయే సహాయాలు దొరుకుతాయని చెప్పాడు. అదే వాక్యాన్ని మనం టైటిల్ గా పెట్టుకున్నాం. ప్రభు మనకి ఇస్తున్నాడు ఈ రోజున, నేను సమయోచితమైన సహాయాలు కార్యాలు చేసే దేవుణ్ణి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం, యాకోబు అంటున్నాడు, నాకు దేవుడు యెహోవా గనక నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను వట్టి చేతులతోనే పంపి ఉండేవాడి అంటాడు. యెహోషాపాతు రాజు మీదకి చిన్న రాజ్యం, పెద్ద రాజ్యాలు 3 వచ్చాయి. ఆడ చిన్న పడవ అంట, పెద్ద తుఫాన్ అంట బైబిల్లో రాసింది. ఇక్కడ చిన్న రాజ్యం అంట, 3 పెద్ద రాజ్యాలు వచ్చాయంట యెహోషాపాతు మీదకి ఆ రోజున. కానీ దేవుని అద్భుతమైన సహాయం యెహోషాపాతుకుంది, అద్భుతమైన విజయాన్ని చూశాడు. మనుషులు తన కుమారుడైన తన భక్తుడైన యెహోషాపాతు రాజు మీదకి వచ్చినప్పుడు 3 రాజ్యాల వారినందరినీ కూడా దేవుడు వారందరినీ కూడా తారుమారు చేశాడు, హతమార్చాడు, తన పిల్లలను కాపాడుకున్నాడు. అవును, అందుకే మనం స్తుతించాలి. దేవా నిజమే, మనుషులు మా మీదకి వచ్చిన పరిస్థితులు, వ్యతిరేకులు మా మీదకి వచ్చిన పరిస్థితులు, అనేక పరిస్థితుల మధ్యలో నీ కాపుదల, నీ భద్రత, నీ తోడు మాకు లేకపోతే మేము ఈరోజు ఇంకా ఈ విధంగా ఉండేవారము కానే కాదు. నీకు స్తోత్రాలు ప్రభు అని మనం దేవుణ్ణి స్తుతించబద్దులమైనాం, దేవుణ్ణి గణపరచబద్దులమైనాం. ఇక పనిగట్టుకున్న శత్రువుల విషయం చెప్పనవసరం లేదు. వారు ఎన్నో కార్యాలు, ఎన్నెన్నో రీతులుగా కార్యాలు చేస్తారు. దావీదు తప్పించుకొని పారిపోయి ఓ కొండగట్టున బతుకుతున్నాడు. కొండ మీద బ్రతుకుతుంటే సౌలు రాజు తెలుసుకొని విస్తారమైన సైన్యం, ఇక చిక్కుబడిపోయాడు దావీదు, 100% ఈ రోజు చచ్చిపోతున్నాడు మన చేతులు అని సంతోషముతో కొన్ని లక్షల మందిని తీసుకొని ఆ కొండ చుట్టూ రౌండప్ చేస్తారండి. కొండ చుట్టూరుగా వస్తారు. అలాంటి టైంలో దావీదు కూడా అర్థమైంది ఏంటంటే, నిశ్చయముగా ఇప్పుడు దేవుడు గనక నాకు ఒక సమయోచితమైన సహాయం చేయకపోతే 100కు 200% నేను చచ్చిపోతానని దావీదు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఎలా రక్షిస్తాడు? చుట్టూ ప్రజలు వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి దావీదు తప్పించుకుంటాడు? మీరే ఆలోచించండి. ఆ ఫిగర్ చూడండి ఒకసారి. ఒక చోటు ఉన్నాడు దావీదు, చుట్టూ వస్తున్నారు, అందరూ కొండ ఎక్కుతున్నారు. ఇప్పుడు దావీదు ఎక్కడి దాకా పరిగెత్తుతాడు? కొండ శిఖరం దాకా పరిగెత్తుతాడు. అంతకుమించి దావీదు ఏం చేయలేడు. అంటే తర్వాత వీళ్ళందరూ రీచ్ అయిపోతే కొండ మీదకి దావీదు వాళ్ళ మధ్యలోనే ఉండిపోవాల్సి వస్తుంది. తాను తన పరివారం మొత్తం చచ్చిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? సౌలు రాజు వెనుక నుండి ఒక పెద్ద కేక అరుస్తూ వస్తున్నాడు, తన పనివాడు. ఏంటి అని ఆయన చిరాకులో ఉండుంటాడు. అప్పుడు ఇక్కడ ముందు పట్టుకోబోతున్న పరిస్థితిలో ఏంటి నీ గోల అని ఉంటాడు. అప్పుడు ఆయన అన్నాడు, మన రాజ్యం మీదకి ఫిలిస్తీయులు శత్రువులు వచ్చి మన భార్యలను పిల్లల్ని అక్కడ హతమారుస్తున్నారు. రాజ్యం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. మీరు క్షణములో ఇప్పుడు రాకపోతే మన వాళ్ళు మనకు దొరకరు అనే మాట చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఒక్కసారిగా అందరికీ ఆజ్ఞాపించేసి లక్షల సైన్యం అంతా కూడా వెనుదిరిగారండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా సన్నివేశం మరి ఎంత భయానకంగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. ఆ విధంగా అద్భుతమైనటువంటి ఒక కార్యాన్ని దేవుడు చేసి, ఆయన ఇంట్లో ఒక కార్యాన్ని దేవుడు చేయటం ద్వారా సౌలు వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే ఆ రోజున దావీదు అక్కడ ఒక రాయిని నిలిపి ఒక గుర్తు పెట్టుకొని, దాన్ని చూసినప్పుడల్లా నాకు దేవుని కార్యం గుర్తుకు రావాలని అక్కడ ఒక కార్యం చేసి ఆయన అంటాడు, ఆ స్థలానికి ఆ శిలకు పేరు పెడతాడు, శిలహమ్మల్లెకోతు అనే పేరు పెడతాడు. అనగా భయ విముక్తి శిల అని. ఇక్కడ దేవుడు నన్ను గొప్ప భయము నుండి దేవుడు నన్ను విడిపించాడు అనే విషయాన్ని ఆ స్థలానికి వచ్చినప్పుడల్లా, ఆ ఏరియా నుండి దావీదు ఎప్పుడు పోయినప్పుడల్లా ఆ గుర్తు ఉండాలి అని ఆ విధమైనటువంటి గుర్తులు ఏర్పాటు చేసుకోవడం కూడా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి మనుషులు మన మీదికి లేచినప్పుడు, శత్రువులు మన మీదికి లేచినప్పుడు దేవుడు కనుక మనకు సహాయం చేసి ఉండకపోతే, సమయోచితమైన సహాయము ఆయన చేసి ఉండకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉండేది అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. ఆయన చేసిన సమయోచితమైన సహాయాలను బట్టి ఎంతగానో మనము దేవుణ్ణి స్తుతించాలి. నా జీవితంలో కూడా అలా
సందర్భాన్ని బట్టి అందుకే సాక్ష్యాలు చెప్తూ ఉంటాను. ఈ అంశానికి కూడా నేను చనిపోయేటువంటి 2 సార్లు పరిస్థితుల్లో కూడా అవన్నీ ఇప్పుడు వివరించలేను, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను కాపాడాడు. నాతో ఉన్న వ్యక్తి ఆ రోజు, లేదా నా యొద్దకు వచ్చి వెళ్ళిన వ్యక్తి ఆ రోజు చనిపోవడం జరిగింది. అదే ప్లేస్ లో నేనుంటే ఆ రోజు చనిపోయేవాడిని. దేవుడు నన్ను ఆశ్చర్యకరంగా మనుషుల చేతుల నుండి ప్రభు నన్ను తప్పించాడు అన్న విషయాన్ని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాను. అలా మనందరి జీవితంలో వాళ్ళు మనం చంపకపోవచ్చు, చంపే అంశమే కాకపోవచ్చు, కానీ వారి మాటలు కావచ్చు కొన్నిసార్లు, వారి చేతలు కావచ్చు, వారి క్రియలు కావచ్చు కొన్నిసార్లు, వారి యొక్క మోసం కావచ్చు కొన్నిసార్లు, ఎన్నో పరిస్థితుల నుండి దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. 2వ విషయంగా వింటున్నాం. చివరిగా 3వ అంశం ఏంటి? సాతాను మన మీదికి లేచినప్పుడు. హల్లెలూయా. పాపము మన మీదికి లేచినప్పుడు, పాపము మన మీద దాడి చేసినప్పుడు, పాపపు బంధకాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు సమయోచితమైన సహాయం చేసి మనల్ని విడిపించుకున్నాడు. నెంబర్ 1 విన్నాం అది. 2వది, మనుషులు మన మీదికి లేచినప్పుడు దేవుడు మనకు సమయోచితమైన సహాయాలు చేశాడు, దావీదుకు చేసినట్టుగా అనేకంగా. అది 2. 3వదిగా, సాతాను మన మీదికి లేచినప్పుడు దేవుడు సహాయం చేసి ఉండకపోతే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం పాడుకుంటాం శాంతి కీర్తనలో ఉన్న పాట. ఏం పాట అది? ఒక క్షణమైనా నన్ను వీడినా నేను ఏమవుదునో తెలియదయ్యా. ఊహించలేను, చెప్పలేని కాదు. ఎంత విధ్వంసం జరుగుతుందో, శత్రువు లోపలికి వస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో యేసు ప్రభు చెప్పాడు ఆ మాట. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. చూసారా? నాశనమే, ఇంకా మరోది ఉండదన్నమాట. సాతానుడు చేసే కార్యం ఏంటంటే వ్యక్తులను నాశనం చేయటం, కుటుంబాలను నాశనం చేయటం, వారి కుటుంబాలను అల్లకల్లోలం చేయడమే. వాడు భయంకరమైనటువంటి వినాశకుడు. దేవుడు కట్టేవాడైతే సాతానుడు కూల్చేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మ కలిగిన వారు మరి మనుషులను కడతారు, దేవుని ఆత్మ కలిగిన వారు కుటుంబాలను కడతారు, దేవుని ఆత్మ కలిగిన వారు సంఘాలను కడతారు, సంఘాలను ఏకం చేస్తారు. సాతానుడైతే వ్యక్తిని విచ్ఛిన్నం చేస్తాడు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాడు, మరి సంఘాలను కూడా వాడు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. దేవుడే మాట్లాడుతున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. అంతేకాదు, పెద్ద మాట వాడాడు, నాశనం చేస్తాడు సుమి, జాగ్రత్త అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఇలాంటివన్నీ మనకు దేవుడు బయలుపరుస్తున్నందుకు, సాతాను తంత్రములను దేవుడు మనకు తెలియజేస్తున్నందుకు నిజంగా కూడా మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించి గణపరచాలి. లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ యేసు ప్రభు మరి పేతురుతో చెప్పిన మాట మనం చూస్తాం. 22వ అధ్యాయం 31వ వచనం, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఎంత సంతోషం అనిపిస్తుందో నాకు ఈ మాట. పేతురు కోసం ప్రార్థించే ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన దాంట్లో భూమి మీద పేతురు కోసం, ఆయన శిష్య బృందము కోసము ఆయన ప్రార్థించే సమయాలు మనుష్య కుమారునికి ఉన్నాయా? ఎంత గొప్ప అద్భుతమైన అనుభూతి అండి అసలు ఈ పదాలు, ఈ సందర్భాలు. ఎంత అద్భుతం. నేరుగా యేసుక్రీస్తు కుమారుడుగా వచ్చాడు కదా ఆయన భూమి మీద యేసుక్రీస్తుగా వచ్చినటువంటి దేవుడే ఆయన పేతురు కోసం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి 3వ అంశంగా మనం చూస్తున్నాము, ఇక్కడ సాతాను మన మీదికి లేచినప్పుడు ఆయన సమయోచితమైన సహాయాలు ఆయన మనకు చేశాడు. నిజమే, ఆ రోజున పేతురు కోసం యేసుక్రీస్తు ప్రభువుగా, ఆయన ఈ లోకములో కుమారుడుగా ఉన్న ఆయన పేతురు కోసం ప్రార్థన చేశాడనేది దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7-9 వచనాలు మనం చూస్తాము. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. కేవలం చంపడం మాత్రమే వాని ఉద్దేశం కాదు, భూమి మీద మనం లేకుండా చేయాలని కాదు, మనం నరకానికి వెళ్ళాలని వాని అసలైన టార్గెట్. ఆలోపు కూడా మనల్ని నెమ్మదిగా ఉంచొద్దు. అందుకే అప్పుడప్పుడు రాకూడని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఏంటండి? సువాసననిచ్చే వాసనలు కాకుండా దుర్వాసన వస్తే ఏం చేస్తాం? మనం ఖర్చు చేసి అడ్డు పెట్టుకుంటాం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కదా.
కానీ మనల్ని గాయపరిచే ఆలోచనలు తీసుకొని ఎప్పుడో జరిగి ఉంటుంది సంఘటన, కానీ ఇప్పుడు దాని గురించిన ఆలోచన వస్తూ ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మని కార్యం కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం వస్తే పాపాన్ని గురించి, పరిశుద్ధాత్మను మనలోకి వస్తే పాపాన్ని గురించి ఒప్పించబడతాం, పవిత్రత కొరకు ప్రేరేపించబడతాం, ఆత్మీయత కొరకు ప్రేరేపించబడతాం, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం, ధైర్యంగా ఉండడానికి ప్రేరేపించబడతాం. కానీ కుమిలి ఏడవడం, మనల్ని మనం నిందించుకోవడం, ఇతరులను నిందించడం, ఏంటా ఈ బ్రతుకు అనుకోవడం, అలా నన్ను వారు అన్ని రకాలుగా అన్ని మాటలు అన్నారు, అలా చూశారు ఇలా చూశారు, ఇవన్నీ కూడా సాతాను ద్వారా జరిగే కార్యాలు. ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇలాంటివి రోజు ఎంతో దాడి దేవుని పిల్లల మీద జరుగుతూ ఉంటది, మనం గ్రహించాలి. వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు తన వాక్యము ద్వారా ప్రతి పరిస్థితుల్లో కూడా ఎక్కడ మనం ఆగిపోకుండా, ఇది సాతాను కార్యం, ఇది దుష్టుని యొక్క కార్యం అని మనకు తెలియజేస్తూ, ఒకవేళ అలాంటి విధానంలో అవతలి వ్యక్తి కూడా సాతాను ద్వారా తెలియక అజ్ఞానంతో సాతానుకు అవకాశం ఇచ్చి మనల్ని బాధ పెట్టిన సందర్భంలో కూడా మనం వారిని అర్థం చేసుకొని ఇది సాతాను కార్యమని గ్రహించి దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా నిలబడి మన విశ్వాసాన్ని కాపాడుకోవడం, కొన్నిసార్లు వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయడం జరుగుతుంది. సాతాను మనుషులను హతమార్చాలని, వారిని పాపములో పడేయాలని, వారిని నరకానికి తీసుకొని వెళ్ళాలని, వారిని అశాంతి అసమాధానముతో నింపాలని, వివాదాలను సృష్టించాలని ఎన్నెన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటుండగా దేవుని కార్యాలు మన ఒక్కరి జీవితంలో కాదండి, మన ఒక్కరి జీవితంలో దేవుడు చేయట్లేదు, వాళ్ళు గుర్తించట్లేదు, కానీ అనేకుల జీవితాల్లో దేవుడు తన కృపను చూపిస్తూనే ఉన్నాడు. అయితే మనము అవి గ్రహించిన వారంగా ప్రభువును స్తుతించుదాం. వారు ఎలాగూ గుర్తించట్లేదు, వారు ఎలాగూ దేవుని యొద్దకు ఇంకా రాలేదు, రేపు వస్తారు చాలా మంది, ఇప్పుడు రాలేదు, కానీ వచ్చిన మనము దేవుని కార్యాలను గుర్తించిన వారమై ప్రభువును స్తుతించుదాం, ప్రభువును గణపరుచుదాం. దేవా, అపవాది నా పట్ల అనేక శోధనలు తీసుకొని వచ్చిన దినాల్లో నువ్వు నన్ను కాపాడి ఉండకపోతే, నన్ను ఆదరించి ఉండకపోతే, నన్ను నువ్వు బలపరిచి ఉండకపోతే ఈరోజు నేను ఈ విధంగా ఉండేదాన్ని కాదు ప్రభు అని ఆయన చేసిన సమయోచితమైన సహాయాన్ని బట్టి, ఆయన మాట్లాడిన వాక్యాన్ని బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ప్రతి దినము దేవుని స్తుతించే వారంగా, ఆయన గణపరిచే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.